పూజా మరసురభిచింతామణిగణే శిరస్తే శీతాంశౌ చరణయుగలస్థే కిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః करस्ते हेमाद्रौ गिरिशनिकटस्ते धनपतौ गृहस्ते स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणे शिरस्ते शीतांशौ चरणयुगलस्थेऽखिलशुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः करस्ते हेमाद्रौ गिरिशनिकटस्ते धनपतौ गृहस्ते स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणे शिरस्ते शीतांशौ चरणयुगलस्तेऽखिलशुभे कमर्थं दास्येऽहं भवतु भवदर्थं मम मनः. ఓకేనా అండి శ్లోకము? ఓకే అండి, భావం చెప్తున్నా. ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారంటే, నా చేతిలో బంగారు కొండ లాంటి అపారమైన సంపద ఉన్నా, నీ దగ్గర ధనాధిపతి కుబేరుడు ఉన్నా, ఇంట్లో దేవతలకు కావలసిన కల్పవృక్షాలు, కామధేనువు, చింతామణి వంటి అమూల్యమైన సంపదలు ఉన్నా, నీ తలపై చంద్రుడు ఉన్నా, అవన్నీ నాకు అవసరం లేదు. నా మనస్సు మాత్రం ఎప్పుడూ నీ పాద పద్మాలపై నిలిచి ఉండాలి, అదే నాకు కావాలి. నిలిస్తే అదే ఆధ్యాత్మిక సంపద అని చెప్తున్నారనమాట. అమ్మ పాదాలపై మనస్సు నిలవటం. మొదటి సంపదలు ఎంత ఉన్నా మనిషికి ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది, కానీ అమ్మ భక్తితో నిండిన మనస్సుకు కొరత అనే భావం ఉండదు అని చెప్తున్నారనమాట. దేవుడి దగ్గర నుంచి సంపదలు, సుఖాలు, కోరికలు నెరవేర్పు అడగడం కంటే దేవుణ్ణే కోరుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే సంపద మనకి సుఖాన్ని ఇవ్వచ్చు కానీ శాంతినివ్వదు. కోరిక నెరవేరవచ్చు కానీ మరొక కోరిక పుడుతుంది. శివునిపై నిలిచిన మనస్సు మాత్రం శాంతి, తృప్తి, భక్తిని పొందుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎల్లప్పుడూ అమ్మ పాదాలపై భక్తితో నిలిచి ఉండాలి, అదే నాకు నిజమైన సంపద అని చెప్తున్నారనమాట శంకరాచార్యులు. అర్థమైందా అండి భావము? ఓకే అండి. దివ్య గారు చదవరా శ్లోకం?